హాయ్ యస్ వెల్కమ్ టు మణిమంతన్ టీవీ. మనతో శ్రీ హనుమాన్లు గారు ఉన్నారు. సార్కి ఫైనాన్షియల్ ప్లానింగ్ గురించి సార్ని వివరంగా అడిగి తెలుసుకుందాం. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, ఇప్పుడు ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటే మనం ఎన్నో ఎపిసోడ్స్ చేసాము ఫైనాన్షియల్ ప్లానింగ్ గురించి. ఇది బేసిక్ ఫైనాన్షియల్ ప్లానింగ్ సార్. అంటే ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి ఉన్న వాళ్ళకు కూడా ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎలా చేసుకోవాలి సార్? అంటే ఏదైనా కానీ మనకు ప్లానింగ్ ఎప్పుడు అవసరం పడుతుంది, మనకు షార్టేజ్ ఎప్పుడు అవసరం పడుతుంది, ఎక్సెస్ ఇప్పుడు అవసరం లేదు. షార్టేజ్ ఇప్పుడు మనం ఎప్పుడు మనకు నిల్వలు ఇప్పుడు నీళ్ళు లేకపోయినా కానీ, ఆహారం లేకపోయినా కానీ, ఏది లేకపోయినా కానీ దాన్ని ఎంత జాగ్రత్తగా వాడుకోవాలని చూస్తాం. ఫైనాన్షియల్ ప్లానింగ్ కూడా అంతే. మా అవసరం అంతా ఎప్పుడూ ఉండదు, డబ్బు మా అనుకున్నంత ఉండదు, అవసరం అంతా ఉండదు. కాబట్టి దాన్ని ప్లాన్ ఎట్లా చేసుకోవాలని, ఏ విధంగా మనకి ఇబ్బంది రాకుండా, అవసరమైనప్పుడు మనకు ఇది చేసుకున్నట్టుగా, ఇంకా పేమెంట్ ప్రాబ్లం రాకుండా, లిక్విడిటీ ప్రాబ్లం రాకుండా మనకు ఒకసారి భరోసా ఇచ్చే విధంగా ఫైనాన్షియల్ ప్లానింగ్ ఉండాలి. అంటే మనకు ఎట్టి పరిస్థితుల్లో కూడా మన ఆదాయంలో నుంచి, మనం చేసే ఆదాయంలో నుంచి ఏ విధంగా ఎలాంటి ఖర్చులు ఎప్పుడు వస్తాయి తెలియదు. కాబట్టి ఎలాంటి ఎప్పుడు వస్తాయి, ఎలా ప్రిపేర్ కావాలి, భవిష్యత్తు కోసం ఎలా ప్రిపేర్ కావాలి, రెగ్యులేషన్ కూడా ఎలా ప్రిపేర్ కావాలి, 5 సంవత్సరాల అవసరం ఏంటి, 10 సంవత్సరాల అవసరం ఏంటి, ఇలా చదువులకి ఏం అవసరం, ఇల్లు కొనాలంటే అవసరం ఉంటుంది, కాలు కొనాలంటే ఏం అవసరం ఉంటుంది, ఇలాంటన్నిటికీ మనం ప్లాన్ చేసుకోవాలి. ఇన్సూరెన్స్ పేమెంట్ చేయాలంటే ఏం చేయాలి, ఇవన్నిటి ఒక ప్లానింగ్ అంటాం మనం. అంటే ప్లానింగ్ అనేది ప్రతి జీవితంలో ఒకటి బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే ఫెయిల్ టు ప్లాన్ మీన్స్ ప్లాన్ టు ఫెయిల్. జీవితంలో ప్రతిదీ కూడా ప్లానింగ్ ప్రకారం ఉంటేనే మీకు కంఫర్ట్గా ఉంటుంది. ఒకసారి ఒక లైఫ్ ఒకసారి ఆలోచించి ఒక వారం 10 రోజులు, ఒక నెల రోజులు ప్లాన్ ప్రకారం ఉంటాను, ఒక నెల రోజులు ప్రయత్నం చేయండి. రేపు ఇది చేయాలనుకుంటే ఇది ఇట్లా చేస్తాను, ఎల్లుండి చేయాలనుకుంటే ఇది చేస్తాను, 10 రోజులతో ఇది చేయాలనుకుంటే చేస్తాను, దాన్ని ప్రిపేర్ చేస్తాను. ఒక ఆలోచన చూడండి మనశ్శాంతికి ఎట్లుంటుందని. కానీ రోలింగ్ స్టోన్ లాగా ఇటు అటు అటు ఇటు కాకుండా ఆవదంలో పరిగెత్తడం, లేకపోతే ఐడియల్గా కూర్చోవడం, ఇలాంటి పరిస్థితి రాకూడదు ఎప్పటికీ కూడా. ప్లానింగ్ అంటే ఇంపార్టెంట్ ఏంటంటే మన దగ్గరున్న వనరులు, డబ్బు కావచ్చు, టైం కావచ్చు, మనం చేసే ఆఫీస్ పని కావచ్చు, ఏదైనా కానీ టైం, టాలెంట్, ట్రెజర్, టీమ్, ఈ 4 కూడా కరెక్ట్గా ప్లాన్ చేసుకొని ఆ విధంగా మంచి ఫలితాలు వచ్చే విధంగా ప్లాన్ చేయడం ప్లానింగ్ అవుతుంది. అదేవిధంగా అమలు చేయడం, ప్లాన్ చేసుకొని పడితే దాన్ని అమలు చేయాలి. అమలు చేస్తేనే ఫలితం వస్తుంది, రాదు వేరు. ఆ అమలు కూడా అదే విధంగా చేయాలి, అది ఇంపార్టెంట్ సార్. ఇప్పుడు ఒక మధ్యతరగతి కుటుంబం 20,000 శాలరీ ఉందనుకోండి సార్. ఇప్పుడు ఒకటేసారి ఇప్పుడు స్కూల్ ఫీజులు అంటే మినిమం చాలా చిన్న వాళ్ళకే మినిమం 56,000 బేసిక్ ఉంది ఇప్పుడు స్కూల్ ఫీజు. సో వాళ్ళు ఒకటేసారి పైన పడినట్టు అయిపోతుంది. సో ముందు నుంచి ప్లాన్ చేసుకోవాలంటే వాళ్ళకు మనం ఎలాంటి ప్లాన్? ఇప్పుడు ఏం చేయాలంటే మనకు అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే, ఇప్పుడు ఆగస్ట్, సెప్టెంబర్లో ఏముంది ఇచ్చేది పేమెంట్, అక్టోబర్లో ఏమి ఇచ్చేది ఉంది, నవంబర్లో ఏమి ఇచ్చేది, డిసెంబర్లో ఏమి ఇచ్చేది, ఒక పేపర్ మీద రాసుకోవాలి. ఎప్పుడు ఎంత అవసరం ఉంటుంది. సపోజ్ మనకు అక్టోబర్ ఉంది అంటే 2 నెలల తర్వాత అవసరం ఉంటుంది. ఆ అవసరం ఉన్న అమౌంట్ సెప్టెంబర్, అక్టోబర్లకు దాన్ని తయారు చేసుకోవాలి. సపోజ్ మీకు అక్టోబర్ 10,000 ఇచ్చేది ఉందండి ఖర్చు, సెప్టెంబర్లో 5,000, అక్టోబర్లో 5,000 పక్క పెట్టు. నవంబర్లో ఇంకొక పేమెంట్ వేసేది ఉంది 20,000, సెప్టెంబర్లోకి 5,000, సెప్టెంబర్లోకి 7,000, అక్టోబర్లోకి 7,000 దాటింది. ఇట్లా ప్లాన్ చేసుకుంటూ పోవాలి. పక్కకు పెట్టుకోవాలి. పెట్టుకుంటే మీకు అక్టోబర్ వచ్చేసరికల్లా, నవంబర్ వచ్చేసరికల్లా, లేకుంటే పిల్లల ఎడ్యుకేషన్కి వచ్చేసరికల్లా ఇబ్బంది కాకుండా ఉంటుంది. అది మోస్ట్ ఇంపార్టెంట్. దానికోసం ఏం చేస్తామంటే ఒక డిపాజిట్ చేయడమా, ఒక బ్యాంకులో డిపాజిట్ చేయడమా, లేదా పోస్ట్ ఆఫీస్లో డిపాజిట్ చేయడమా, అట్లా పెట్టుకుంటే దాన్ని మనం తీసే అవసరం ఉండదు అట్లా. కాబట్టి ప్లానింగ్ అనేది ఖచ్చితంగా ఇంపార్టెంట్. ఆ ప్లాన్ కూడా ఏంటంటే సేవ్ ఫస్ట్, స్పెండ్ నెక్స్ట్. అంటే ముందు మనకు అవసరం ఉన్న, భవిష్యత్తు వరకు అవసరం ఉన్న వాటి కోసం అక్కడ పెట్టిన తర్వాత మనము ఖర్చు పెట్టుకోవాలి. అంతేగాని ఖర్చు పెట్టేసిన తర్వాత మిగిలినంత పొదుపుదంటే ఎప్పటికి జీవితం మొత్తం కాదు, ఎప్పటికి కాదు, ప్రతిదీ అవసరం అనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా చేసేటప్పుడు మనకి 10,000 రాని, 20,000 రాని, 50,000 రాని, నెలకి ఎంతైనా రాని, దాంట్లో నుంచి ఏం చేయాలి నాకు. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మీకు 20,000 శాలరీ ఉంది, మీరు అన్నట్టుగా ఒక 10% పక్క పెట్టేసుకోవాలి. 10 కానీ 15 కానీ, ఒక 1,000 కానీ, 15 ఖర్చు, ఒక 2,000 కానీ, 3,000 కానీ పక్క పెట్టేసుకొని 17,000 తెల్లదీయండి. ఒక నెల కష్టం అవుతుంది, అలా 3,000 ఒక 1,000 తీసుకోవాల్సి వస్తుంది. ఇంకో నెలకు వచ్చేసరికల్లా 2,000 ఉన్నది, ఇది ఇంకో 3,000 5,000 అవుతుంది.
నీకు మళ్ళీ పిల్లల ఎడ్యుకేషన్కి వచ్చేసరికి అప్పుడు ఇబ్బంది కాదు. అదే. అంటే ఎప్పుడు కూడా మనం ఏం చేయాలంటే ప్లాన్ ఇన్ అడ్వాన్స్. మనకు తెలుసు ఎప్పుడేమవుతుంది అనేది, కొత్తగా ఏం కాదు, తెలియకుండా చేరే యాక్సిడెంట్. అవును. అన్నీ తెలుసు మనకు. ఎడ్యుకేషన్ ఫీజు ఎప్పుడు ప్రతి నెల ఖర్చులు కూడా ఫస్ట్ వీక్లోనే ఎక్కువ ఉంటాయి. కిరాయిలు కానీ, ఎలక్ట్రిసిటీ బిల్ కానీ, పిల్లల చదువులు కానీ, ఇంటి ఖర్చులు ఇచ్చేటి కానీ, ఇవన్నీ కూడా ఫస్ట్ వీక్లో ఉంటాయి. అవును. ఆ ఫస్ట్ వీక్ కోసం మనం ప్రిపేర్ కావాలి. ఫస్ట్ ప్రిపేర్ ఉండాలి. మనకి వచ్చేది రావచ్చు, ఆలస్యం కావచ్చు, ఒక్కోసారి రాకపోవచ్చు టైంకి, కానీ మనం ఇచ్చేది మాత్రం రావే కదా. అందుకని దానికోసం ముందు ఒక 3 నెలల ఎక్స్పెండిచర్ మనం ముందు తయారు ఉండాలి, మన దగ్గర ప్రిపేర్ ఉండాలి. అంటే ఇప్పుడు మా సపోజ్ నెలకు ఫస్ట్ వీక్లో 10,000 ఖర్చు ఉంటుంది నెలకు. అంటే ప్రతి నెల ఒక 30,000, కనీసం ఒక 20,000 మన దగ్గర ఉంటే ఫస్ట్ రాగానే టెన్షన్ కాదు. ఈ ఒకవేళ ఫస్ట్ మంత్లో వచ్చేది 10వ తారీఖు వచ్చిన 15వ తారీఖు వచ్చి నెక్స్ట్ మంత్ కవర్ చేసుకుంటాం. ఎప్పుడు 2-3 మంత్స్ ఎక్స్పెన్సివ్ కోసం ఖచ్చితంగా ఎమర్జెన్సీ ఎక్స్పెన్సివ్ కొరకు పక్కన పెట్టుకోవాలి ఫస్ట్. అంటే చాలా మందికి ఏమంటే చాలా ఇష్టం అనిపిస్తుంది, పిసినాడుతనము చాలా ఇష్టం అనిపిస్తుంది. కానీ ఎవరి కోసం చేస్తున్నాము? మన కొరకే, మన కుటుంబం కొరకు, మన కొరకు. మళ్ళీ ఇంకోటి ఏం చేస్తామంటే ఖర్చు పెడితే పిల్లలు అడుగుతున్నారు, ఇంట్లో అవసరం ఉంది, ఇవన్నీ కాదు. ఇంకా అవన్నీ టఫ్ ఉండాలి. నువ్వు ఏమైనా వేసుకో, ఇంతే మాత్రమే వెళ్ళి తీసుకుంటాం. అంటే ఎంత స్ట్రిక్ట్గా ఫైనాన్షియల్ విషయంలో ఉంటే మనము భవిష్యత్తు అంత బాగుంటుంది, కంఫర్టబుల్గా ఉంటుంది. లగ్జరీగా ఉంటుంది కానీ లగ్జరీ కూలిపోతాము, కానీ కంఫర్టబుల్ మాత్రం ఉండగలుగుతాం. కాబట్టి మనీ విషయంలో మీరు ఎంత స్ట్రిక్ట్గా ఉంటే అంత మంచిది. సార్ ఇప్పుడు ప్రతి ఒక్కరికి హెల్త్ అనేది ఇంపార్టెంట్ కదా సార్. సో ఇప్పుడు ఈ ఫైనాన్షియల్ ప్లానింగ్లో హెల్త్ ఇన్సూరెన్స్ కూడా వన్ ఆఫ్ ద మెయిన్. హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది, ఎందుకంటే చెప్పలేము ఎప్పుడు ఎలాంటి ఆరోగ్య పరిస్థితులు వస్తాయి, ఏమొస్తో తెలియదు. ఎమర్జెన్సీ ఫండ్ అని ఉంచుకోవాలి. ఎమర్జెన్సీ ఫండ్ అంటే ప్రతి నెల మాకు ఇంతకుముందు చెప్పారు 3 మంత్స్ ఎక్స్పెన్సర్, ఇట్లాగో 3 మంత్స్ కోసం అంటే ఒక 3 మంత్స్ ఆదాయాన్ని సేఫ్గా ఉంచాలి. ఎప్పుడు 3 మంత్స్ ఒక ఆదాయాన్ని సేఫ్గా ఉంచాలి. అందులో సగము ఎమర్జెన్సీ ఖర్చు కావచ్చు, సగం ఏమో రెగ్యులర్ ఖర్చు కోసం కావచ్చు. కానీ ఎప్పుడు మీకు 20,000 శాలరీ వచ్చింది అనుకోండి, సపోజ్ 20,000 ఆదాయం ఉందనుకోండి, 60,000 పక్కకు ఉంచుకోండి ఫస్ట్. నెలకు 2,000 వేస్తే 30 నెలలు 60,000 అవుతుంది. నెలకు 15,000 వేస్తే ఇట్లా పక్క పెట్టేసేయండి. 60,000 అయిన తర్వాత కంఫర్టబుల్ ఎట్లుంటే చూడండి. కానీ ఇలా లేట్ అయినా పర్వాలేదు, తట్టుకోగలము, ఆ ధైర్యం వస్తుంది. మన ధైర్యం ఎప్పుడు వస్తే మనకు జేబులో డబ్బులు ఉన్నప్పుడు ధైర్యం ఉంటుంది ఎవరికైనా. కానీ మనం ఎంత కరెక్ట్గా ఉన్నా కానీ డబ్బులు లేకపోతే అశాంతిగా ఉంటుంది. కాబట్టి మన బ్లడ్లో, మన శరీరంలో రక్తం ఎంత ముఖ్యమో జీవితంలో డబ్బు అంతే ముఖ్యము. రెస్పెక్ట్ మనీ. రెస్పెక్ట్ మనీ అంటే దాన్ని ఖరాబ్ వేస్ట్ చేయకూడదు, అవసరం ఖర్చు పెట్టకూడదు, జాగ్రత్తగా వాడాలి. ఇవి 2 మనకి ఇంపార్టెంట్. అవి ఎవరు మన కోసం, అది కూడా వేరేకి ఇస్తే మన ఇష్టం అది, కానీ మన కోసం మాత్రం ఖచ్చితంగా కష్టం. దానికోసం కొన్ని త్యాగాలు చేయాల్సి ఉంటుంది. ఇష్టమైనవి పోస్ట్పోన్ చేయడం, చేయకపోవడం, తినాల్సింది తినకపోవడం, ఖర్చు పెట్టకపోవడం, ఇవన్నీ చేస్తాం. మనమే కాదు, కుటుంబం కూడా చేయాల్సి వస్తుంది. భార్య, పిల్లలు, వాళ్ళు కూడా కొంచెం త్యాగాలు చేయాల్సి వస్తుంది. ఒకళ్ళు సరిపోదు, మొత్తం కుటుంబం మొత్తం చేయాలి. అయితేనే అప్పుడు దాన్ని పొదిపోతుంది. అదే హెల్త్ ఇన్సూరెన్స్ కూడా మీరు అన్నట్టుగా హెల్త్ కేర్ కూడా మనం ప్రిపేర్ అయి ఉండాలి. అది ఎమర్జెన్సీ ఫండ్ పెట్టుకొని దాంట్లో హెల్త్ కేర్ కానీ, అంటే ప్రీమియం కట్టడం కానీ, లేకపోతే అవసరమైన మెడిసిన్ తీసుకొని పెట్టుకోవడం కానీ, లేకపోతే మనకు ఇంకేమైనా ఫ్యూచర్లో ఇప్పుడు అవసరం వర్షాకాలం వస్తుంది, అవసరం ఉంటుంది కొన్ని పెట్టుకోవడం, చలికాలం వస్తుంది అప్పుడే కొన్ని మెడిసిన్స్ అవసరం తీసుకొని పెట్టుకోవడం, ఇలాంటివన్నీ మనం ముందు చేసుకోవచ్చు. లేకపోతే ఏమవుతుంటే అప్పుడు దానికే పరిగెత్తాలి, తెలుసుకోవాలి, ఇంకొక తీసుకోవాలి, టెన్షన్ అవుతుంది. అందుకే చూడండి చాలామంది కంఫర్టబుల్ ఉంటే కారణం ఏంటంటే పిసినార్తనం అనుకోవాలి. ఎందుకుంటారంటే అట్లా కావాలనే. మన జాగ్రత్తగా మనం ఉంటేనే, ఎంత జాగ్రత్తగా ఉంటే మనకు కంఫర్టబుల్ ఉంటుంది. ఇప్పుడు మన నడిచేవాళ్ళు చూడండి, నడిచేటప్పుడు కూడా చూడండి, ఆ జాగ్రత్తగా అడిగేస్తే వాళ్ళు మెల్లగా నడుస్తారు. జాగ్రత్త లేకుండా ఏమైతే చూసుకునే పరిగెత్తారు ఎక్కడో జారిపడితే. ఇది కూడా అంతే అన్నమాట. కాబట్టి ఫైనాన్షియల్ ప్లానింగ్ మోస్ట్ ఇంపార్టెంట్. దాంట్లో ఎక్స్పెన్సర్ కవర్ చేయాలి, మళ్ళీ 2-3 నెలల తర్వాత వచ్చే ఎక్స్పెన్సర్ కవర్ చేయాలి, కొత్త హెల్త్ కేర్ కూడా కవర్ చేయాలి. తర్వాత నెక్స్ట్ ఇయర్ వచ్చే పిల్లల చదువు కానీ, లేకపోతే ఫంక్షన్స్ కానీ ఏదైనా ఉంటాయి, ఏడాదికి ఒకసారి ఎప్పుడో ఒకసారి వస్తాయి, దానికి కూడా ప్రిపేర్ కావాలి. ఇల్లు కూడా అంటే ఇల్లు కోసం కూడా ప్రిపేర్ కావాలి, వెహికల్ అంటే వెహికల్ ప్రిపేర్ కావాలి. దీంతో పాటు రిటైర్మెంట్ అయినా కూడా మన భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది ప్రిపేర్ కావాలి. అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే, సపోజ్ మీరు నెలకు 15,000 వేస్తున్నాను అనుకోండి బ్యాంకులో, 20 సంవత్సరాల వయసు స్టార్ట్ చేస్తే
ఒక 15,000 20,000 కానీ వేస్తే 60,000కి వచ్చేసరికల్లా 15 టైమ్స్ వస్తుంది. అది ఓకే. మీరు కట్టిన దాన్ని 15 అంతా పెరుగుతుంది. అదే మీరు 30 సంవత్సరాలు స్టార్ట్ చేసిన అనుకోండి 10 టైమ్స్ పెరుగుతుంది. 15 10. అదే 30 సంవత్సరాలు స్టార్ట్ చేసిన అనుకోండి 60 ఇయర్స్కి వచ్చేసరికల్లా 6 టైమ్స్ పెరుగుతుంది. 40 సంవత్సరాలు స్టార్ట్ చేసిన అనుకోండి అది 4 టైమ్స్ పెరుగుతుంది. ఎంత ముందు ఎంత యంగ్ ఏజ్ స్టార్ట్ చేస్తే మనకు ఒక పద్ధతి ప్రకారం పొదుపు చేయడం అనేది దానివల్ల ఇది అవుతుంది. కాబట్టి మనం ఎప్పుడైనా కానీ సంపాదించడం ఎంత ముఖ్యమో దాన్ని జాగ్రత్త పెట్టడం, పొదుపు చేయడం, పెట్టుబడి పెట్టడం, ఈ మూడు ముఖ్యం. పెట్టుబడి పెట్టడం అంటే ఏదో 1,00,000 కోట్లు పెట్టడం కాదు. మీరు బ్యాంకులో డిపాజిట్ చేసుకొని పొదుపు పెట్టుబడేది, పుస్తకాలు పెడితే కూడా పొదుపేది. ఇలాంటివన్నీ మనం చేసుకుంటూ పోతేనే మనకు భవిష్యత్తులో బాగుంటుంది.